మన ఉరుకుల పరుగుల జీవితం ఇదంతా. పరుగు, పరుగు. గడియారం ముల్లులాగానే మనం పరిగెడుతుంటాం గదా! అంత క్రమశిక్షణగా అంత అలా ఉండాలా? దానివల్ల ఈ రోగాలన్నీ వస్తున్నాయేమోనని నాకో చిన్న డౌటు. అంటే టైమ్ ఈజ్ ఎ గుడ్ స్ట్రెస్ అండ్ ఎ బ్యాడ్ స్ట్రెస్ అండి. ఓకే. గుడ్ స్ట్రెస్ ఎలా? నెక్స్ట్ అరగంటలో నేను ఈ బొమ్మ కంప్లీట్ చేసేయాలి. ఈ ఓకే. కథ రాసేయాలి. ఛాలెంజ్ గుడ్ స్ట్రెస్. నెక్స్ట్ అరగంటలో నేను పరిగెత్తాలి. అవసరానికి మించి వెళ్ళాలి అనేది బ్యాడ్ స్ట్రెస్. ఓకే. ప్రతిరోజు మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. భగవంతుడు పంపిస్తాడు. 86,400 క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని రాత్రి 12కి వస్తుంది. ఏంట్రా అదంటే ఒక రోజులో ఉండే క్షణాలు. వావ్! మీకు, నాకు, అబ్రహీం లింకన్‌కి, అబ్దుల్ కలాంకి, సీఎం గారికి, పీఎం గారికి, మినిస్టర్లకి, రోడ్డు పక్కనున్న ఆటో డ్రైవర్‌కి, రిక్షా వాళ్ళకి, కష్టపడే తత్వం ఉన్న చీమకి, ఏనుగుకి అందరికీ 86,400 వస్తాయి. కొందరు దాన్ని పదిలంగా, మురిపంగా, వాల్యుబుల్‌గా వాడుకుంటారు. కొందరు దాన్ని వృధా చేస్తారు. వాడుకున్నవాడు జీవితంలో పైకొస్తాడు. సమయ పాలననే నేను ఇద్దరు వ్యక్తుల దగ్గరించి నన్ను ఇన్స్పైర్ చేశారు. సార్. సూర్య చంద్రులు మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఓహ్! ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు.